గన్నవరం నియోజకవర్గ ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 తీపి చేతు కలయికతో ఆర్థిక, రాజకీయ, సామాజిక క్లిష్ట పరిస్థితుల్లో అనేక ఒడిదుడుకులకు లోనయ్యి మరి ఆంధ్ర ప్రజానీకం ఇచ్చిన తీర్పు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో 3 పార్టీల కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఊపిరి పీల్చుకుంది. ఆయుష్మదీయ ఊపిరి పీల్చుకో అన్నట్లుగా ఆంధ్ర రాష్ట్రం ఊపిరి పీల్చుకుంది. ఈనాడు బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు జరుగుతుందని ఖచ్చితంగా మేము భావిస్తున్నాం. అప్పటి వరకు జరిగినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి, రాజారెడ్డి రాజ్యాంగాలు పోయి రాజ్యాంగం ఈనాడు అమల్లోకి వచ్చింది. సంతోషం. మరి వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధిలోనూ అన్ని రంగాల్లో, సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ అన్ని రంగాల్లోనూ ముందుకెళ్లాలని వెళ్తుందని ఖచ్చితంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఒడిదుడుకులు ఉన్నాయి, ఆర్థికలు ఏముంది, సమస్యల వలయం, వీటిలన్నిటినీ అధిగమించి మరి అపర భగీరథుడు, అపర చాణక్యుడు, అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా మరి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని నిరంతరం కోరుకుని ప్రజల్లో ఉండి పనిచేసే దానికోసం ఓ అభ్యుదయ కాముకులుగా వీరు ముందుకు వచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపించే దానికోసం ఖచ్చితంగా పనిచేస్తారు అని చెప్పి భావిస్తూ, అలాగే మరి మన గన్నవరం శాసనసభ్యులు ఈ యొక్క నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం మరి నిరంతరం ఆలోచిస్తూ ఎక్కువ మందికి ఉపాధి కలగజేసేదానికోసం, ఈ సమస్యలను పరిష్కారం చేసేదానికోసం, మరి పేదరికం లేనటువంటి గన్నవరాన్ని, మరి నిరుద్యోగం లేనటువంటి గన్నవరాన్ని ఆవిష్కరించే దానికోసం ఆయన చేస్తున్న కృషికి మన వంతు సహకారంగా ఆయనకి చేదోడు వాదోడుగా ఆయన అడుగులు మరి వేస్తూ ఆయనకి పూర్తి సహకారాలు అందించడంలో మనమందరం కూడా ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, మనందరి యొక్క సహాయ సహకారాలు నేను ఎందుకు చెబుతా ఉన్నానంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మరి ఒక సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో మనము మన మాట, ఆచరణ ఇవన్నీ కూడా అది మన నాయకులకి చేదోడు వాదోడుగా ఉండాలని, మనమే ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజలకి ఉన్న సంక్షేమ పథకాలను అందించడంలో కానీ, వారి యొక్క ఆశల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలోనూ, వారిని మరి సమన్వయం పరచడంలో కార్యకర్తలుగా, అభిమానులుగా మన మీద గురుతరమైన బాధ్యత ఉందని, ఈ బాధ్యతను ఖచ్చితంగా మనం నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఒక్కసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.